హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మొన్న పందిర్లు ఏసాం కదండీ! పాకే మొక్కల కోసం అవి నాటేసి పందిర్లు వేసాం కదా! ఇవాళ మిగిలినటువంటి గ్రో బ్యాగ్‌లో ఉన్నటువంటి వంగ మొక్కలు, అలాగే కొన్ని ఫారిన్ పంట కూడా ఉన్నాయి కదండీ! ఇవి నూలుకూలని వీటన్నిటిని కూడా మళ్ళీ ఇవాళ రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. అది కూడా వీడియో తీసి పెడుతున్నాము. ఓకే అండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మన గార్డెనింగ్ స్టార్టింగ్ కదా! మీరు సీడ్స్ ప్లాంటింగ్ జెర్మినేషన్ చేసే దగ్గర నుంచి మొక్కలు రీప్లాంటింగ్ చేసేవి అన్నీ మీరు స్టార్టింగ్ నుంచి అయితే చూడొచ్చండి. ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. మరి ఈ వీడియోలోనికి వెళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇదొచ్చేసి చూడండి, ఇది రెడ్ రాడిష్ అండి. మనకి ముల్లంగి ఉంటుంది కదా! దాంట్లో ఇది రెడ్ కలర్ అనమాట. ఇవి సీడ్స్ నాటగా మనకి జెర్మినేషన్ అయ్యాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నూలుకోలండి. ఇప్పుడు ఈ 2 కూడా గ్రో బ్యాగ్‌లోనే బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు వీటిని పాట్స్‌లోకి అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. ఇంకా వీటినైతే డిస్టర్బ్ చేయకుండా మొత్తం కుదురు కుదురు మట్టి ఉంటుంది కదా! అది మొత్తం కూడా ఇలా గ్రో బ్యాగ్‌లోంచి తీసేసినాక అదిగో చూస్తున్నారు కదా! దుంప అనమాట అదొచ్చేసిందండి. రెడ్ రాడిష్. దీన్నైతే ఒక పాట్‌లోనికి కొంచెం మట్టిని ఈ విధంగా తవ్విన తర్వాత రీప్లాంటింగ్ చేస్తున్నానండి. అలాగే ఈ పాట్స్‌ని కూడా ప్లాంటింగ్ చేసుకోవాలన్నప్పుడు మొక్కల్ని నాటుకోవాలనుకున్నప్పుడు పాట్స్‌ని ఏ విధంగా రెడీ చేసుకోవాలని కూడా దీనికి ముందు వీడియో అని మన ఛానల్‌లో ఉంది. నెక్స్ట్ ఇది చూసారా, ఇదొచ్చేసి నూలుకోలండి. మనకి దుంపలాగా అయితే వచ్చిద్దనమాట. ఆకుల మధ్యలో నేను చూపిస్తున్నాను చూసారా, అక్కడ దుంపల్లే వచ్చిద్దనమాట. ఒక ఫ్రూట్ లాగా వస్తది. ఇవి కూడా చాలా మొక్కలే ఉన్నాయండి. విడిగా తీసి నాటకుండా నేనైతే ఇంక ఈ గ్రో బ్యాగ్‌లోంచి ఇలానే తీసేసి ఈ మొక్కలన్నిటిని కూడా ఒక పాట్‌లోనికైతే నాటుతున్నాను. చూడాలండి, ఇక్కడ దుంపలైతే వస్తున్నాయి కదా! మనకి ఒక ఫ్రూట్ లాగా వస్తదండి. మరి అది దుంప, ఇది ఫారిన్ పంట అండి నూలుకోలనేది. మనం చక్కగా ఇంట్లో కూడా గ్రో చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ విధంగా ఒక పాట్‌లోనికైతే ఈ నూలుకోలను కూడా రీప్లాంటింగ్ చేసేసాను. ఓకే అండి. నూలుకోలను కూడా ఈ విధంగా పాట్‌లోకైతే రీప్లాంటింగ్ చేసేస్తున్నాను. మొత్తం కుదురంతా కూడా ఇలాగా పెట్టేస్తున్నాను. ఇక్కడ దుంపలైతే వస్తాయి చూస్తున్నారు కదా! ఇది నాటేసిన తర్వాత నెక్స్ట్ ఇదొచ్చేసి సబ్జా అండి. ఇది కూడా మనం సీడ్స్ జెర్మినేషన్ చేసిందే. గ్రో బ్యాగ్‌లోనే బాగా పెరిగిపోయిందండి. ఎలాగో మనకి సమ్మర్ కదా! సమ్మర్‌లో మనం కూల్ డ్రింక్స్ కాదండి, జ్యూసెస్‌లో మనం ఎక్కువగా సబ్జా సీడ్స్ యూజ్ చేస్తాం కదా! దీన్ని కూడా ప్లాంటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇవొచ్చేసి వంకాయ మొక్కలండి. అంటే మనకి తెల్ల వంకాయ, నల్ల వంకాయ అండి. పెద్ద సైజులో పొడవుగా వస్తాయన్నమాట. ఈ 2 వీటిని కూడా ఇవాళ రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి. వీటితో పాటు మనం టెర్రస్ మీద అయితే ఒక సిమెంట్ టబ్ ఉంటుంది చూడండి, చిన్నది సిమెంట్ పనికి వాడిన టబ్‌లో మనం వంకాయ మొక్కలనైతే జెర్మినేషన్ చేసాము. ఆ వంకాయ మొక్కల్ని కూడా మొత్తం ఇక్కడ రీప్లాంటింగ్ అయితే చేసేసుకుందామండి. టెర్రస్ మీద నుంచి ఆ పాట్‌ని కూడా కిందకైతే తీసుకొచ్చేసాను. ఓకే అండి. వీటిలో కొంచెం వాటర్ కానీ పోసి పెట్టామంటే ఇవి చక్కగా నాని మనకి మళ్ళీ తీసి వేరే దగ్గర నాటుకోవడానికి బాగా వస్తాయి. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కొంచెం ప్లేస్‌నైతే నీట్‌గా ఇలాగ క్లీన్ చేసామండి. రాళ్ళు ఏవైనా కూడా తీసేసి అక్కడ కొన్ని వేస్ట్ మెటీరియల్స్ కూడా ఉంటే అవన్నీ తీసేసి ఇలాగ ప్లేస్‌నంతా కూడా చదునుగా నీట్‌గా చేసేసామండి. ఇప్పుడు ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ ప్లేస్‌లోనికి ఈ 3 రకాల వంకాయ మొక్కలన్నిటిని కూడా నాటేస్తున్నామండి. ఒక్కొక్క మొక్కని ఇలాగ గ్రో బ్యాగ్‌లోంచి తీస్తుంటే చూడండి, వేరు వ్యవస్థ ఎంత బాగుంది కదా! చక్కగా గ్రో అయినాయి. ఇంక ఇవి కరెక్ట్ టైం అండి నాటడానికి మనం రీప్లాంటింగ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అనమాట. గ్రో బ్యాగ్‌లో అయితే జెర్మినేషన్ చేశాను. ప్రీవియస్ వీడియో ఉంటుందండి, మీరు చూడొచ్చు. పాత వీడియోస్‌లోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్‌లో మనం గార్డెనింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నాయండి ఇవి జెర్మినేషన్ చేసేది. ఓకే అండి. ఈ విధంగా చూసారా, వాటర్ పోసి పెట్టడం వల్ల మనం ఇలా తీయగానే ఈజీగానే వస్తుంది. చక్కగా వేరు వ్యవస్థ చూడండి ఎంత బాగా వచ్చిందో. చెట్లయితే బాగా పెరిగిపోయాయండి. ఈ విధంగా ఒక్కొక్క మొక్కనైతే ఈ విధంగా తీసేసి ఒక్కొక్క మొక్క కింద ఈ ప్లేస్ అంతటి కూడా నీట్‌గా ఈ విధంగా నాటేసామండి. ఈ గ్రో బ్యాగ్‌లో ఉన్నటువంటి 2 రకాలను కూడా నాటేసిన తర్వాత మనం చిన్న ప్లాస్టిక్ టబ్ ఉంది కదా! సిమెంట్ పని కోసం వాడినటువంటి బొచ్చెలు కూడా అంటారు వీటిని. వాటిలో ఉన్నటువంటి మొక్కలు కూడా ఈ విధంగా తీసేసి చక్కగా ఇలాగైతే నీట్‌గా ఒక మడల్లే వంగ తోటలాగా ఉందండి. ఒక చిన్న వంగ తోటలాగా అయిపోయిందనమాట. ఇలా అయితే నాటేసాము. ఓకే అండి. ఇలా 3 రకాల వంకాయలనైతే నాటేసిన తర్వాత ఈ విధంగా రీప్లాంటింగ్ చేసేసి వీటికైతే వాటర్‌నైతే పెట్టామండి. కంపల్సరీగా సీడ్స్ జెర్మినేషన్ చేసినప్పుడైనా, మొక్కల్ని రీప్లాంటింగ్ చేసినప్పుడైనా సరే వెంటనే వాటర్‌నైతే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఈ వంగ తోట చిన్నగా ఒక మడిలాగా ఉందండి. ఈ వంగ తోట అంతటి కూడా చక్కగా వాటర్‌నైతే పెట్టేసాము. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ మనము సబ్జాని గ్రో బ్యాగ్‌లోంచి తీసి పెట్టాం కదా! సబ్జా చెట్టుని కూడా మనం రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి. ఈ సబ్జా మంచి ఔషధ మొక్క అనమాట మనకి. మనము జ్యూసెస్‌లో వేసుకుంటూ ఉంటాం కదా సబ్జా సీడ్స్‌ని. అలాగే వాటర్‌లో సోక్ చేసుకొని, షుగర్ వేసుకొని కూడా తాగుతుంటాము. హెల్త్‌కి చాలా మంచిదండి సబ్జా సీడ్స్. ఇవి వీటిలో గ్రో బ్యాగ్‌లో చాలా వచ్చాయి. వీటిలోంచి 2 మొక్కలు తీసుకొచ్చి ఆ వంకాయ మొక్కలు నాటిన దగ్గర కొన్ని నాటాము. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కూడా నాటుదామని చెప్పేసి ఒక 2 మొక్కలండి ఇవి గట్టిగా ఉండటం వల్ల వాటర్ పోసేసి కొంచెం ఇలా సెపరేట్ చేసేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కూడా కొన్ని సబ్జా చెట్లనైతే నాటేసాము. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు గార్డెనింగ్ కనుక ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.